గైస్ రోజైతే మనం ఒక టైప్ రైటింగ్ చేయబోతున్నాం. గర్ల్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అదే ఛానల్‌కు. ఫస్ట్‌గా డెమో అయితే చూడండి. సరిపోతానా ఏమైతే చూసారు కదా, మేబీ నచ్చే ఉంటుంది. నచ్చినది కొంచెం కామెంట్ చేయండి అబ్బా. నచ్చితే సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని చూస్తే. ఫస్ట్గా వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్గా ఫాంట్స్ అవి చాలా ఇంపార్టెంట్. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి, అల్టిమోస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సి ఫాంట్స్ రాకుండా ఉంటుంది, అర్థం చేసుకోండి అబ్బా. మీకు చెప్పడానికి ఫస్ట్ నేను ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకు పెద్దగా ఉండదులే, జస్ట్ ఓన్లీ కరెంట్ ఫీల్డ్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. పెద్ద అంత అనిపించదులే, అంతేం చెప్పనులే. నేను అన్ని ఫొటోస్ అనేది ఇచ్చేస్తాను. ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ వచ్చి మనకి ఓ ఫోటో ఉంటుంది. ఫోటో అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి, మొత్తం రెండు అంటే ఇవి కూడా బ్లాక్ అండ్ వైటే ఉంటాయి, బట్ ఇవి కొంచెం లాంగ్ ఫొటోస్ ఉంటాయి, అంటే ఎక్కువసేపు కనపడేలాగా. ఫస్ట్ ఫోటో ఓపెన్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడి నుంచి ఎవరైతే ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో గర్ల్స్ గురించి కాబట్టి గర్ల్స్ పిక్ని రీప్లేస్ పెడతాను. ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది, నేను ఈ ఫోటో రీప్లేస్ పెట్టాను. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రీప్లేస్ పెడితే సరిపోదు, కొంచెం ఇలా లెఫ్ట్ అయినా రైట్ అయినా, అంటే మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అది కొంచెం రొటేషన్ అటు ఇటు అవుతే అడ్జస్ట్మెంట్లో ఉంటుంది, మీకు అంత సెట్ అయిపోద్దిలే. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి, సేమ్ అదే 1/2 రీప్లేస్ పెట్టుకోండి. అంతే. దాని తర్వాత ఇక్కడ ఒక్క ఫోటో ఉంటుంది, ఏం లేదు. ఫోటో ఓపెన్ చేయండి. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోక్కర్లేదు, ఒకే ఫోటోని ఎక్స్పెండ్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్. ఇప్పుడు నార్మల్ ఫోటోని నేను ఈ టైప్ కింద ఎక్స్పెండ్ చేశాను. ఎక్స్పెండ్ అంటే కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం పెరుగుతుంది, మీకు టైల్స్ కూడా కొంచెం కవర్ చేస్తాను, టైల్స్ లాగా అనమాట. చూడొచ్చు, నేను ఇదే ఫోటోని రీప్లేస్ పెట్టాను. ఈ ఫోటో వద్దులే, ఇంకో ఫోటోని రీప్లేస్ పెడతాను ఎగ్జాంపుల్కి. మంచి బెటర్ ఉన్న పిక్స్ని యూజ్ చేద్దాం. ఈ ఫోటో ఉంది, ఇంకా కొంచెం ఎక్స్పెండ్ చేసుకోండి కొంచెం బాగాని. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది. మీకు ఎక్స్పెండ్ చేసుకునే కూడా ఉంటే ఫోటో ఫేస్ కట్ అనేది మంచిగా తెలుస్తుంది, అంతే. దాని తర్వాత అలా అన్నీ రీప్లేస్ పెట్టిన తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.